ప్రతిసారి రాంగ్ ఫౌండేషన్ షేడే కొంటున్నారా? ఎన్నిసార్లు మేకప్ వేసుకున్న ఫేస్‌కి, నెక్‌కి డిఫరెంట్ కలర్ వస్తుందా? ఫౌండేషన్ షేడ్ మీకు సెట్ అయ్యేది దొరకలేదని చెప్పి మేకప్ కూడా మానేసారా? అవుతాయి. జస్ట్ నేను 5 స్టెప్స్‌లో చెప్తాను. ఆ 5 స్టెప్స్‌లో మీకు ఈజీగా ఆన్‌లైన్‌లోనే ఫౌండేషన్ షేడ్ ఎలాంటివి చూస్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ ఈ ఛానెల్‌ని లేదా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బావ్స్. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్లీస్ ఔట్ దేర్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను ఇందాక చెప్పినట్టు ఫౌండేషన్ షేడ్‌ని జస్ట్ 5 స్టెప్స్‌లో ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ ఒక ఫౌండేషన్ వీడియో చేశాను. అందులో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం సింప్లిఫై చేసి వీడియో చేయమన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. మీరు ఒకవేళ మేకప్‌లో బిగినర్ అయ్యి ఫౌండేషన్ షేడ్ ఎన్ని సార్లు ట్రై చేసినా కరెక్ట్‌ది దొరకలేదంటే ఈ 5 స్టెప్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అయ్యారంటే మీ షేడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ అండర్ టోన్ ఏంటో మీకు తెలియాలి. అండర్ టోన్‌ని మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలా అంటే ఫస్ట్ మీ వ్రిస్ట్‌ని చూసుకోండి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు వెయిన్స్ అనేవి కనిపిస్తాయి. బాగా గమనిస్తే కలర్ అనేది కనిపిస్తుంది మన నరాలకి. సో అక్కడ నా వ్రిస్ట్‌లో మీరు చూసారంటే ఎక్కువ నర్వ్స్ ఏంటంటే గ్రీన్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఇలా మీకు ఎక్కువ నర్వ్స్ గ్రీన్ కలర్‌లో ఉంటే వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తారు. లేదా మీకు పర్పులిష్‌గా లేదా బ్లూయిష్‌గా కనిపిస్తే నర్వ్స్ అనేది మీరు కూల్ అండర్ టోన్‌కి వస్తారనమాట. లేదా మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. గ్రీనో తెలియట్లేదు, వైలెటో తెలియట్లేదు లేదా బ్లూనో తెలియట్లేదు అంటే మీది మేబీ న్యూట్రల్ అండర్ టోన్ అయ్యుండొచ్చు అనమాట. సో బేసిక్‌గా 3 అండర్ టోన్స్ ఉంటాయి. వార్మ్ అండర్ టోన్ అయితే గ్రీన్ కలర్‌లో ఉంటాయి. అండ్ కూల్ అండర్ టోన్ అయితే బ్లూ కలర్‌లో ఉంటాయి లేదా పర్పులిష్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఒకవేళ 2 మిక్స్ అయ్యి ఎక్కువగా కనిపిస్తున్నాయి, డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము అంటే న్యూట్రల్ అండర్ టోన్. నాతో పాటు మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి. మళ్ళీ అంటే కుదరదు. మీరు మేబీ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడే మీ హ్యాండ్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీన్ని ఒక పేపర్‌లో నోట్ చేసుకోండి. మీది ఏ అండర్ టోన్ కిందకి వస్తుందని చెప్పి. నాదైతే వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే మీ స్కిన్ టోన్ ఏంటో మీకు తెలియాలి. సో బేసిక్‌గా ఇండియన్స్ ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్‌లో ఉంటారు. అండ్ దీంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. అది అంతా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా కొంచెం మీకు డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్‌గా మనకి కావాల్సిన ఈ 4 గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఫెయిర్ స్కిన్ టోన్‌లో ఉంటారు. లేదా మీడియం స్కిన్ టోన్‌లో ఉంటారు. లేదా డీప్ స్కిన్ టోన్‌లో ఉంటారు. లేదా డార్క్ స్కిన్ టోన్‌లో ఉంటారనమాట. సో మనకి ఈ 4 స్కిన్ టోన్స్‌లోనే ఇండియన్స్ ఈజీగా ఫాలో అవుతూ ఉంటారు. నా స్కిన్ టోన్ వచ్చేసి ఫెయిర్ టు మీడియం ఈ రెండిట్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటానన్నమాట. ఒకవేళ ట్యాన్ అవుతే మీడియంలో ఉంటాను. లేదా నార్మల్ వింటర్స్‌లో అయితే ఫెయిర్ కిందకి వస్తూ ఉంటాను. సో మీ స్కిన్ టోన్ ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది బేసిక్‌గా స్టెప్ 2 అనమాట. సో ఈ 2 స్టెప్స్ మీరు క్లియర్ అయ్యాయి అంటే ఒక నోట్ చేసుకుంటూ రండి పేపర్‌లో. అండర్ టోన్ తెలుసు, అలానే స్కిన్ టోన్ కూడా తెలుసు కదా! ఆల్మోస్ట్ మనకి 50% వర్క్ అనేది అయిపోయింది. ఈ 2 తెలిసాయంటే ఈజీగా మనం ఫౌండేషన్ షేడ్‌ని తెలుసుకోవచ్చనమాట. అండ్ స్టెప్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం కాన్సంట్రేట్ చేసి వినండి. స్టెప్ 3 ఏంటంటే మనకి ఫౌండేషన్స్‌లో కొన్ని టెక్స్చర్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయన్నమాట. లిక్విడ్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, సెరమ్ ఉంటుంది, కుషన్ ఫౌండేషన్స్, స్టిక్ ఫౌండేషన్, పౌడర్ ఫౌండేషన్, మూస్ ఫౌండేషన్. సో ఇలా 7-10 కేటగిరీస్ దాకా ఉంటాయి. మోస్ట్ పాపులర్‌గా మనం చూసే ఫౌండేషన్ టెక్స్చర్స్ వచ్చేసి ఇవే ఉంటాయి. సో బేసిక్‌గా మీకు ఇందులో ఏ టెక్స్చర్ బాగా నచ్చుతుంది అనేది చూసుకోండి. నాకేంటంటే లిక్విడ్ ఫౌండేషన్స్ అనేది బాగా నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం లైట్‌గా ఉంటాయన్నమాట. అండ్ నాదేంటంటే డ్రై స్కిన్ టైప్ కిందకి వస్తుంది. సో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు లిక్విడ్ ఫౌండేషన్ వేసుకున్నారంటే చూడ్డానికి ఇంకా మంచి ఫినిష్ వస్తుందన్నమాట. సో టెక్స్చర్ కూడా మీకు ఏదో తెలిసింది. మీకు ఏది బాగా నచ్చుతుంది అంటే దాన్ని కూడా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కవరేజెస్ కూడా ఉంటాయన్నమాట ఫౌండేషన్స్‌లో. ఫుల్ కవరేజ్ ఉంటుంది, మీడియం కవరేజ్ ఉంటుంది, షియర్ కవరేజ్ ఉంటుంది. బేసిక్‌గా ఈ 3 కవరేజెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా ఏంటంటే టింటెడ్ మాయిశ్చరైజర్స్, టింటెడ్ సన్ స్క్రీన్స్ వస్తూ ఉంటాయి. అన్ని డిఫరెంట్ కేటగిరీస్ కిందకి వచ్చేస్తాయి. సో బేసిక్‌గా ఏంటంటే 3 కవరేజెస్ ఉంటాయి. ఫుల్, మీడియం అండ్ షియర్. మీకు ఎలాంటి కవరేజెస్ ప్రిఫర్ చేస్తారు? అంటే మీకు పిగ్మెంటేషన్ మొత్తం కవర్ అయిపోవాలి, మేకప్ వేసినట్టు తెలియాలి అంటే ఫుల్ కవరేజెస్‌కి ట్రై చేయొచ్చు. మీడియం కవరేజ్ ఏంటంటే మీరు మేకప్ వేసుకున్న తర్వాత కూడా డార్క్ స్పాట్స్ కావచ్చు, పిగ్మెంటేషన్, అన్‌ఈవెన్ స్కిన్ అనేది మీడియం కవరేజ్‌లో మనకి మోస్ట్‌లీ కవర్ అయిపోతాయి. అదే షియర్ కవరేజ్ ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది చాలా లైట్‌గా కవర్ అవుతాయి.
చూడ్డానికి స్కిన్ లాంటి ఫినిష్ ఉంటుంది. సో మేకప్ చూడ్డానికి చాలా న్యాచురల్‌గా ఉంటుంది. సో నాకొచ్చేసి షేడ్ టు మీడియం కవరేజెస్ బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట. సో నేను బేసిక్‌గా అలాంటి ఫౌండేషన్స్‌ని ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి ఫినిషెస్ కావాలో అకార్డింగ్ టు దట్ మీరు చూస్ చేసుకోవచ్చనమాట. సో దీన్ని కూడా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ కూడా ఉంటాయి. అంటే ఫినిషెస్‌లో టైప్స్ ఉంటాయన్నమాట ఫౌండేషన్స్‌లో. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి డ్యూ ఫినిష్ వస్తుంది. సో నేను చాలా వీడియోస్‌లో నా వీడియోస్ మీరు రెగ్యులర్‌గా చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది నాకు ఎలాంటి ఫినిష్ నచ్చుతుందో. చాలా న్యాచురల్‌గా డ్యూ ఫినిష్ వచ్చే ఫౌండేషన్స్ నాకు బాగా ఇష్టం అనమాట. డ్యూ ఫినిష్ అంటే ఏంటంటే చూడ్డానికి ఇలా కొంచెం మనకేంటంటే బాగా గ్లోయిగా ఉంటుందన్నమాట. దాన్ని మనం డ్యూ ఫినిష్ అంటాం. మ్యాట్ ఫినిషెస్ అంటే ఇలాంటి షైనీగా అలా ఏది ఉండదన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పౌడర్ వేసుకున్న తర్వాత మన ఫేస్ ఏంటంటే మ్యాట్ ఫినిష్‌లో సెటిల్ అవుతుంది. మోస్ట్‌లీ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు కావచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి డ్యూ ఫినిషెస్ వచ్చేసి నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫినిషెస్‌లో మీకు ఏది నచ్చుతుందో దాన్ని కూడా నోట్ చేసుకోండి. సో మీరు ఒకవేళ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు, మాకు అంత ఐడియా కూడా లేదు, మేము చాలా బిగినర్ అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే లిక్విడ్ ఫౌండేషన్స్‌ని ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు డ్యూ ఫినిష్ ఇస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు నార్మల్ స్కిన్ ఉన్నా మీరు డ్రై స్కిన్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే పౌడర్ ఫౌండేషన్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని ట్రై చేయండి. అవి ఏంటంటే మీకు మ్యాట్ ఫినిష్ ఇస్తాయి. మీకు ఒకవేళ కాంబినేషన్ స్కిన్ ఉంటే క్రీమ్ ఫౌండేషన్స్‌ని ట్రై చేశానంటే మీ కాంబినేషన్ స్కిన్‌కి బాగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే మోస్ట్‌లీ మీరేంటంటే నాన్ కమ్యూటోజెనిక్ ప్రొడక్ట్స్‌ని ట్రై చేయండి. ఎందుకంటే మీ స్కిన్ అనేది బాగా పింపుల్స్ వచ్చేసి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది కదా! సో ఫుల్ కవరేజ్ ఫౌండేషన్స్‌ని ట్రై చేశారంటే అవి మోస్ట్‌లీ బాగా కవర్ అయిపోయి మంచి ఈవెన్ స్కిన్ అనేది ఇస్తుంది. అండ్ ఫుల్ కవరేజెస్ అలానే నాన్ కమ్యూటోజెనిక్ ప్రొడక్ట్స్‌ని చూసి తీసుకోండి. మేకప్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎలర్జీ రావడం వల్ల మళ్ళీ యాక్నీ ఎక్కువ కాజ్ అవ్వకుండా ఉంటుంది. సో నాన్ కమ్యూటోజెనిక్ యూజ్ చేయండి. అలానే ఫుల్ కవరేజెస్‌ని ట్రై చేయండి. సో నా సజెషన్ అయితే ఇది. నాకు కన్సీలర్స్ కూడా అడుగుతూ ఉన్నారనమాట. కన్సీలర్స్ షేడ్ ఎలా చూస్ చేసుకోవాలని. ఆల్రెడీ దానిపైన కూడా నేను ఒక వీడియో చేశాను. ఐకార్డ్స్‌లో ఇచ్చింటాను, చెక్ చేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. సో ఇప్పటి వరకు మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. సో మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి ఏ ఫౌండేషన్ మీకు బాగా నచ్చుతుంది అని చెప్పి. సో ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అర్థం. సో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో ఇప్పుడు మీరు ఫౌండేషన్ షేడ్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మనకి స్టోర్‌లో అయితే స్వాచ్ చేసి చూసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో అలా ఉండదు కదా! సో దానికోసం మీరేం చేస్తారంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కేర్ బ్యూటీ ఫౌండేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఆ ఫౌండేషన్ షేడ్‌లో మీరు నేను చెప్పిన కేటగిరీస్‌లో అన్నీ ఓకే అయింది. కానీ షేడ్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది. లైక్ 2-3 షేడ్స్ అనేది మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేసి దీన్ని స్వాచ్ చేసిన కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళ వీడియోస్ చూడండి. ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీ స్కిన్ టోన్‌లో ఉండి, అండర్ టోన్‌లో ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా దొరికితే వాళ్ళ వీడియోస్‌లో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఏ షేడ్ యూజ్ చేస్తున్నారని చెప్పి. ఇలా చేయడం వల్ల మీకేంటంటే ఈజీగా పర్ఫెక్ట్ షేడ్ అనేది దొరుకుతుంది. సో చూసి పెట్టుకోండి. యూట్యూబ్‌లో ఖచ్చితంగా ఎవరో ఒకరు దొరుకుతారు. మీ అండర్ టోన్ లేదా స్కిన్ టోన్‌కి సంబంధించిన వాళ్ళు. మీరు ఒకవేళ నా అండర్ టోన్ కింద అండ్ అలానే నా స్కిన్ టోన్‌లో ఉంటే నా దగ్గర ఉన్న ఫౌండేషన్ షేడ్స్ చెప్తాను. సో దట్ మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మేబ్లిన్ సూపర్ స్టే ఫౌండేషన్ 30 అవర్స్ లూమీ మ్యాట్ ఫౌండేషన్. ఇది నా మోస్ట్ యూజ్డ్ ఫౌండేషన్ అనమాట. ఇందులో నా షేడ్ వచ్చేసి 220. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ. ఇది ప్యాకేజింగ్ ఇప్పుడు మార్చేశారు. నేను ఇక్కడ ఇస్తాను స్క్రీన్ పైన. సో లాక్మీ 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ పర్ఫెక్ట్ కవర్ ఫౌండేషన్. ఇందులో నా షేడ్ వచ్చేసి W180 వార్మ్ న్యాచురల్. సో ఈ ఫౌండేషన్. సో నెక్స్ట్ వచ్చేసి NY by 3-in-1 ఫౌండేషన్. ఇందులో నా షేడ్ వచ్చేసి వార్మ్ క్యాష్యూ. అండ్ ఆ తర్వాత బ్లూ హెవెన్‌లో నా ఫౌండేషన్ షేడ్ వచ్చేసి ఇది స్కిన్ టింట్ లాగా ఉంటుందన్నమాట. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. దీని షేడ్ వచ్చేసి న్యాచురల్ శాండ్. సో ఈ ఫౌండేషన్. ఆ తర్వాత మమా ఎర్త్ నుంచి గ్లో సిరమ్ ఫౌండేషన్‌లో నా షేడ్ వచ్చేసి 05 బేజ్ గ్లో. ఫేసెస్ కైండా 3-in-1 ఫౌండేషన్‌లో నా షేడ్ వచ్చేసి గోల్డెన్ బేజ్. సో నాకేంటంటే మోస్ట్‌లీ నా షేడ్స్ ఏంటంటే బేజ్ అనే కీవర్డ్ ఉంటుంది. సో మోస్ట్‌లీ ఫౌండేషన్ షేడ్ అనేది నాకు సెట్ అవుతుంది. ఆ తర్వాత మాస్ నుంచి జీరో బ్లైండ్ వెయిట్‌లెస్ ఫౌండేషన్‌లో నా షేడ్ వచ్చేసి ఆల్మండ్ బటర్ 04. సో ఈ ఫౌండేషన్. ఇది కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే ఈ ఫౌండేషన్స్‌లో నుంచి ట్రై చేశారంటే మోస్ట్‌లీ మీకు ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మోస్ట్‌లీ చాలామంది ఏంటంటే
మేకప్ అంటే మన స్కిన్ టోన్ కంటే లైటర్ ఫౌండేషన్ లేదా కన్సీలర్ అప్లై చేసుకొని ఎక్కువ వైట్‌గా అవుతే దాన్ని మేకప్ అని అనుకుంటూ ఉంటారు. అది మేకప్ కాదు. ఫౌండేషన్ అంటే మనకున్న ఇంపర్ఫెక్షన్స్‌ని కవర్ చేసి ఇంకా బ్యూటిఫుల్‌గా చూపించడాన్ని మేకప్ అంటాము. సో, ఫౌండేషన్ షేడ్ చూస్ చేసుకునేటప్పుడు లైట్ షేడ్ కాకుండా మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే షేడ్స్ తీసుకున్నారంటే మేకప్ చూడ్డానికి చాలా న్యాచురల్‌గా, ఫ్లాలెస్‌గా కనిపిస్తుంది. సో, చాలామంది నన్ను అడుగుతుంటారు. ఇంత న్యాచురల్‌గా, ఫ్లాలెస్‌గా కనిపించడానికి మేకప్ రీజన్ ఏంటి అంటే, నాకు ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యే ఫౌండేషన్ షేడ్ నేను అప్లై చేసుకుంటాను కాబట్టి. సో, ఇది మైండ్‌లో పెట్టుకోండి. లైట్ షేడ్స్ ఎప్పుడు తీసుకోకండి. లైట్ షేడ్స్ తీసుకున్నారంటే ఇంకా మీకు యాషీగా కనిపించి దెయ్యంలాగా కనిపిస్తారు. అలాంటివి మనకొద్దు. సో, మన షేడ్ మనం తీసుకొని హ్యాపీగా అప్లై చేసుకుంటే చాలా మంచి లుక్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా దొరకలేదు అండ్ స్వాచ్ చేసిన తర్వాత కూడా మీకు కొంచెం డౌట్‌గానే ఉంది అంటే, ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ అంటే ఫిల్టర్స్ లేకుండా తీసుకోవాలి. ఫిల్టర్స్ లేకుండా అండ్ సన్‌లైట్‌కి డైరెక్ట్‌గా కాకుండా సన్‌లైట్ బయట ఉంటే నార్మల్‌గా మనకు రూమ్‌లో ఒక లైట్ వస్తుంది కదా! ఒక సెల్ఫీ తీసుకోండి. తీసుకొని చాట్ జీపీటీకి వెళ్ళండి. సో, చాట్ జీపీటీ మన లైఫ్‌ని చాలా ఈజీ చేసేస్తుంది. ఫోటోని అప్‌లోడ్ చేసి మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. సో, నేను ట్రై చేశాననమాట. నా షేడ్ అనేది కొంచెం దగ్గరలో ఉన్నవి చూపించింది. అంటే షేడ్ మీకు ఒకవేళ తెలియకపోతే, ఒకవేళ మీకు ఒక షేడ్ ఏదైనా తెలిసుంటే ఫౌండేషన్‌లో ఎగ్జాక్ట్‌గా మీకు సెట్ అయ్యే షేడ్స్ అయితే చూపిస్తుందది. సో, మోస్ట్‌లీ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అది కొన్ని షేడ్స్ అనేది ఇస్తుంది. సో, మోస్ట్‌లీ అవి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. సో, ఈ షేడ్స్‌లో నుంచి మీరు కావాలంటే మళ్ళీ యూట్యూబ్‌లో స్వాచెస్ చూస్తారంటే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అలా కూడా మీకు కరెక్ట్ షేడ్ తెలియలేదంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. ఇందాక నేను చెప్పాను కదా! సెల్ఫీ తీసుకోండి అని చెప్పి. సెల్ఫీ తీసుకున్న తర్వాత మనకి నైకాలో కావచ్చు, మింత్రాలో కావచ్చు ఫౌండేషన్ షేడ్స్ అనేది వాళ్ళ బ్రాండ్ వాళ్ళు ఇంత స్క్వేర్ బాక్స్‌లో ఇస్తారు కదా! సో, మీ ఫోటోని కొంచెం జూమ్ చేసి ఆ షేడ్స్‌కి ఇలా సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసుకుంటూ వచ్చారంటే మోస్ట్‌లీ మీకు దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకవేళ చాట్ జీపీటీ దొరకలేదు అండ్ యూట్యూబ్‌లో కూడా స్వాచ్ చేసిన వీడియోస్ దొరకలేదు అంటేనే ఇది ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఆ స్క్వేర్ బాక్సెస్‌లో కూడా రాంగ్ షేడ్ ఉంటుందనమాట. ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇది నేను లాస్ట్ స్టెప్‌లో చెప్తున్నాను. సో, ఇలా కంపేర్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. నాకు కూడా అసలు ఐడియా ఉండేది కాదనమాట. ఫౌండేషన్ షేడ్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి నేను ఫస్ట్ తీసుకున్న ఫౌండేషన్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. దాన్ని నేను ఎలా తీసుకున్నానో మీకు చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో, నైకాకి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు షేడ్ చాట్ అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ స్క్రోల్ చేయండి. సో, అక్కడ స్క్రోల్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా! ఏ అండర్ టోన్ కిందకి వస్తుంది, ఏ స్కిన్ టోన్ కిందకి వస్తుందని చెప్పి. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసారంటే ఫెయిర్ ఉంది, మీడియం ఉంది, డీప్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా! ఫెయిర్ టు మీడియం ఉంటుంది అని చెప్పి. మోస్ట్‌లీ నాది మీడియం స్కిన్ టోన్‌లోనే ఉంటుంది. ఎప్పుడైనా వింటర్స్‌లోనే నాకు ఫెయిర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నేను మీడియం అండర్ టోన్‌లో ఉన్న ప్రొడక్ట్సే తీసుకుంటాను. ఐ మీన్ స్కిన్ టోన్‌లో ఉన్న ప్రొడక్ట్సే తీసుకుంటాను. సో, ఇక్కడ మీరు చూసారంటే ఈ 3 కేటగరీస్‌లో నాది మీడియం కాబట్టి ఫెయిర్ స్కిన్ టోన్‌లో ఉన్న షేడ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టే. డీప్ స్కిన్ టోన్‌లో ఉన్న షేడ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇప్పుడు మీడియంలో చూసామంటే మనకి జస్ట్ ఏంటంటే 5 షేడ్స్ ఉన్నాయి. సో, 5 షేడ్స్‌లో కూడా నాది వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తుంది కాబట్టి జస్ట్ 2 షేడ్స్ ఉంటాయి. సో, 2 షేడ్స్‌లో 220 ఉంది. అలానే 228 ఉంది. 230 కొన్నిసార్లు సెట్ అవుతుంది. సో, నేనేం చేస్తానంటే 230 న్యూట్రల్ అండర్ టోన్ కిందకొస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తాను. సో, దానికి కొంచెం సిమిలర్‌గా అంటే 2 షేడ్స్ ముందు ఉన్నదేంటంటే 228. సో, 228 అనేది నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, మీరు ఒకవేళ నా స్కిన్ టోన్, నా అండర్ టోన్ కిందకి వస్తారంటే 228 అన్నా ట్రై చేయొచ్చు. ఇలా స్టార్టింగ్‌లో చూజ్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే ట్రస్ట్ మీ చాలా ఈజీగా మీరు ఫౌండేషన్ షేడ్‌ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పటికి మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసుండాలి. ఎలాంటి ఫౌండేషన్ షేడ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్‌కి వచ్చేసాము. సో, అదేంటంటే మీరు ఒకవేళ ఆల్రెడీ ఫౌండేషన్ షేడ్ కొనేసారు. కానీ రాంగ్ షేడ్ కొన్నారు. దాన్ని ఎలా మనం వర్కౌట్ చేసుకోవాలి అంటే ఈ షేడ్ ఉంది కదా! ఇది నాకు లైట్ షేడ్ అని అనుకోండి. సో, దీన్ని నేను ఒక పంప్ తీసుకుంటాను. ఐ మీన్ నాకెంత కావాలంటే అంత. యాక్చువల్లీ నాకు ఈ షేడ్ సరిపోతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మీకు ఒకవేళ లైట్ షేడ్ అయితే సేమ్ బ్రాండ్ నుంచే ఇంకొక ఫౌండేషన్ ట్రై చేయండి. లేదా ఏదైనా బ్రాండ్ నుంచి మీ షేడ్ కంటే 1-2 షేడ్స్ డార్క్ షేడ్‌ని తీసుకోండి. సో, ఈ షేడ్ అనుకోండి. సో, దీన్ని నేను కొంచెం ప్రోడక్ట్‌ని తీసుకొని ఈ ఫౌండేషన్ ఉంది కదా! లైట్ షేడ్‌తో మిక్స్ చేసుకుంటాను. సో, ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫౌండేషన్ షేడ్ అనేది ఇంకా కొంచెం డార్క్ అవుతుందనమాట. సో, ఇది మనకి వచ్చిన ఫౌండేషన్ షేడ్. కానీ నా షేడ్ ఏంటంటే ఇంతకుముందు స్టార్టింగ్‌లో
ఇది నా షేడ్ అనమాట. సో, ఇక్కడికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఇది కొంచెం లైట్‌గా ఉంది. కానీ ఇది కొంచెం డార్క్ అయింది. ఇది ఖచ్చితంగా మీకు సెట్ అవుతుందనమాట. ఒకవేళ మీకు లైట్ షేడ్ ఇలా వచ్చింది అంటే. ఒకవేళ మీరు కొన్న ఫౌండేషన్ లైట్ షేడ్ అయితే డార్క్ షేడ్‌ని మిక్స్ చేయండి. సేమ్ ఇలానే మీరు కొన్న షేడ్ ఒకవేళ డార్క్ అయితే లైట్ షేడ్‌ని మిక్స్ చేసుకున్నారంటే మీ షేడ్ తప్పకుండా దొరుకుతుంది. ఫౌండేషన్ షేడ్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయకండి. ఈ ట్రిక్‌ని ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా కరెక్ట్ షేడ్ అనేది దొరుకుతుంది. అండ్ మీరు ఒకవేళ ఫౌండేషన్ షేడ్ నా వీడియో చూసి కొన్నారంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా వీడియోస్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఫౌండేషన్ షేడ్ కొనడానికి బాగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.